నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం మూర్ఖత్వ రౌడీ రాజ్యమా, రామ రాజ్యమా ఆంధ్రప్రదేశ్లో నేటి వాస్తవం అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత ఆంధ్ర రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే రాజకీయం ఏ కోణంలో వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. ఒకానొక టైంలో వైసీపీకి అధికార పీఠాన్ని ఆంధ్ర ప్రజానికం అప్పచెప్పారు. అప్పట్లో హల్చల్ రాజకీయం నడిచింది. ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి లేదు. ఆ తర్వాత తెరచాటున రాజకీయం, ఆ తర్వాత తాడేపల్లి రాజకీయం. అంతెందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు కలిసేదానికి వీలు లేదని అప్పట్లో ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన అప్పటి కాలం. అభివృద్ధి శూన్యం, అభివృద్ధి చేయలేదు అనే నిందను మోసుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు గమనించారేమో తెలియదు, 11 సీట్లకు పరిమితం అయ్యారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వచ్చింది. 2 ఏళ్ళు పైగా పరిపాలన చేస్తుంది. అభివృద్ధి అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు, రైతులు అంటున్నారు, ప్రాజెక్టులు అంటున్నారు, నీటి వసతి అంటున్నాడు, సాగునీటి తాగునీరు అంటున్నారు, ఆ తర్వాత పెట్టుబడులు అంటున్నారు, విదేశాలు తిరుగుతూ ఉన్నారు, రాజధాని అభివృద్ధి అంటున్నారు, ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈ కోణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఈ కోణంలో ముందుకు నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడే ఒకానొక టైంలో రామరాజ్యం కావాలన్నదే నా ఉద్దేశం, రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో తెస్తా అని నినాదాన్ని కూడా ప్రజలకు వినిపించాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత వారి రాజకీయ పరిస్థితి ఏది, కూటమి ప్రభుత్వ రాజకీయ పరిస్థితి, వైసీపీ రాజకీయ పరిస్థితి సమాలోచనలు చేసుకుంటే ప్రతిదానికి అడ్డంకులు, ప్రతిదానికి మితండవాదం అనేది మేధావులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అభివృద్ధికి సహకరించాలి, అభివృద్ధిలో ఈ లొసుగులు ఉన్నాయి, ఈ లొసుగులు ఈ విధంగా ఉన్నాయి అని ప్రశ్నించాలి ప్రతిపక్ష పార్టీలు. కానీ ఆ కోణంలో నడవలేదు. ఏదో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని భయపడించే పరిస్థితుల్లో, కులమతాలను రెచ్చగొచ్చే పరిస్థితుల్లో, సోషల్ మీడియాను తన వైపు తిప్పుకొని ఏదో విధంగా ఆరోపణలు గుప్పించే పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నట్లుంది వైసీపీ పరిస్థితి. ఇది నేను అంటున్నది కాదు, మొత్తం మేధావి వర్గం చెప్తున్నది. ఒకవైపు సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో కరెక్ట్ అయ్యిందా? కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల పరిస్థితి సోషల్ మీడియాలో అరెస్టుల పర్వం, ఆ తర్వాత వర్ర, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే పనిగా సోషల్ మీడియా దుస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి ఏంటంటే రావణ్ ప్రశ్న, రావణ్ ఛానల్. ఇది కూడా స్పష్టంగా రుజువు చేస్తూ ఉన్నారు. అంటే ఏ కోణంలో వెళ్తూ ఉన్నారు? మతాలను రెచ్చగొట్టే పనిలో, కులాలను రెచ్చగొట్టే పనిలో, ఆ తర్వాత ఆ రౌడీ మోకలను రెచ్చగొట్టే పనిలో, యువతను రెచ్చగొట్టే పనిలో భాగస్వామ్యం కాదలుచుకుందా? రౌడీ రాజ్యాన్ని, మూర్ఖత్వ పరిపాలనను ప్రజలు నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలు కావాల్సింది ఏమిటి? నేటి వాస్తవం, నేటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నేటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. ఒక మహిళకు అవమానం జరిగితే, ఒక నిరుద్యోగికి అవమానం జరిగితే, ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి అవమానం జరిగితే, ఒక రైతు భూమిని స్వాధీనం చేసుకుంటే, నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వెంటనే సోషల్ మీడియా ముందుకు నడుస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా మూర్ఖత్వపు రాజకీయం నడుస్తుందా? టెక్నాలజీ పెరిగింది, ఆ తర్వాత సీసీ కెమెరాలు వస్తూ ఉన్నాయి.
ఆ తర్వాత సీసీ కెమెరాలతో పట్టుబడుతూ ఉన్నారు. టెక్నాలజీ అనేది ఉత్పన్నం అవుతూ ఉంది. ఇంకా మూర్ఖత్వపు రౌడీ రాజకీయమా, ఇంకా గుండాల రాజకీయమా, నోటి దురుసుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత అనారాని మాటలు మాట్లాడితే, దుర్భాషలాడితే మీడియా గమ్మున ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది, ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ ఉందో, ప్రభుత్వం ప్రజలను పెడదావి పట్టిస్తుందో, అభివృద్ధి అంటుంది 5 ఏళ్ళు పరిపాలన చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు వెళ్తుందా లేదా అనేది అది ప్రజానికం కూడా గుర్తిస్తూ ఉంటారు. కేవలం బురద జల్లే ప్రయత్నం, సావుల మీద రాజకీయం, మతాల మీద రాజకీయం, కులాల మీద రాజకీయం, ఇంకా కాకుంటే దౌర్జన్య రాజకీయం, మూర్ఖత్వపు రాజకీయాన్ని కొందరు నమ్ముకున్నారా? రామరాజ్యం కావాలి అని ప్రజలు ముందుకు నడుస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏ రాజకీయ పార్టీ అనేది నా ప్రశ్న. ఇకపోతే రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, రాజకీయంలో ఓటమి గెలుపులు ఉంటాయి, రాజకీయంలో బంధువులు వేరు, స్నేహితులు వేరు, అక్క చెల్లెళ్ళు వేరు, అన్న చెల్లెళ్ళు వేరు అనే విషయాన్ని నిరూపించారు కొన్ని పార్టీ నాయకులు. ఆ పార్టీలతోనే, ఆ పార్టీ మనగడతోనే కొనసాగుతూ ఉంది. కానీ ప్రస్తుతం బంధువులు బంధుత్వం విషయాన్ని పక్కన పెడితే, బంధుత్వం విషయాన్ని పక్కన పెట్టి పరిపాలన చేస్తే అది ఎవరి కోసం చేయాలి? నిన్ను నమ్ముకున్న ఓటర్ల కోసం, నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం, నిన్ను నమ్ముకున్న నాయకుల ఘనం కోసం. ఏ రాజకీయవేత్త అయితే పనిచేస్తాడో, ఏ రాజకీయవేత్త అయితే తెలివితేటలు ప్రదర్శిస్తాడో, ఏ రాజకీయవేత్త అయితే మహా మేధావితనంతో ముందుకు నడుస్తాడో, ప్రజలకు కావాల్సింది వాస్తవం, నేటి వాస్తవం. ఎంతోమంది ఇప్పుడు నా తమ్మునైల్లో చూశారు కదా, పక్కన ఉన్న అడుక్కుని తింటూ ఉంది ఒక ఆయమ. మొత్తం ఆటోలన్నీ విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి, పరిపాలన ఏ విధంగా కొనసాగాలి? సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండాలి నాయకులు, సామాన్య ప్రజానికానికి అంతో ఎంతో ఉపాధి కల్పించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, రైతులకు భరోసా కల్పించాలి. అటు తర్వాత విజ్ఞానవంతులైన మేధావులకు మేమున్నామని తెలివితేటలతో ముందుకు నడిపించాలి. అటు తర్వాత పెట్టుబడి రాణించాలి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి. ఈ లక్షణాలు ఉంటే, ఈ పద్ధతులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని మంచి దారి వెళ్తున్న ఓ రాజకీయ పార్టీకి, చెడు దారి వెళ్తున్న ఓ రాజకీయ పార్టీకి అనే నినాదం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందా? ఇది ఎంతవరకు సమంజసం? ప్రతిదానికి ఆ పార్టీ హత్య గావింపబడితే పిల్లాడు, ఈ పార్టీలో హత్య గావింపబడితే దుర్మార్గం, అక్కడ పిల్లాడు, ఇక్కడ దుర్మార్గం. నేరం నేరమే. పిల్లాడు అని నేరం చేస్తే కోర్టులు శిక్ష విధించవా? పోలీసులు అరెస్ట్ చేయరా? పిల్లోడు అని ఇది చేస్తే బాల కార్మికులనే ఈ పని చేయకూడదు అని బాల కార్మికులకు పని బాటలను కల్పిస్తున్న వాతావరణం. ఏది నేరం, ఏది నేర చరిత్ర అనేది కనీస పరిజ్ఞానం లేకుండా మావాడు చేస్తున్నదే కరెక్టే, మావాడు చేస్తున్నది తప్పులేదు అని వ్యాఖ్యానించడం, దాని మీద మళ్ళా ప్రెస్ మీట్లు, పోరాట పటిమను కలగజేయడం, ఇదంతా ప్రజానీకానికి తెలియదా? ఇది మూర్ఖత్వపు రాజకీయం అనుకోవచ్చా? రౌడీ మూకలతో మనం పరిపాలన కొనసాగించాలి అనే ఆలోచన ఎంతవరకు నడుస్తుంది?
ఆ నడిచిన కాలం గతం అయిపోయింది. మళ్ళీ అదే నడిచిన కాలాన్ని మళ్ళీ సాగదీస్తూ ఏదో చేస్తున్నారు, ఏదో పోతున్నారు అనే కోణంలో బురద చల్లే ప్రయత్నం చేస్తే ఇది ఎవరికి నష్టం? ఆంధ్ర ప్రజానికానికి, ఆంధ్ర ఓటర్లకు నష్టం. నష్టమో కష్టమో ఏదో విధంగా ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. వీళ్ళు చేయకుంటే వీళ్ళని ఇంటికి పంపిస్తారు, మీరు చేయండి మీకు పట్టం కడతారు అనే కోణంలో రాజకీయం నడుస్తూ ఉంది. ఇకపోతే రామరాజ్యం కోసం మాట ఇచ్చిన పెద్దలు రామరాజ్యం కోసమే పాటుపడతారు, రావణ రాజ్యం కోసం పాటుపడరు. చెడు మార్గంలో వెళ్ళే రాజకీయ నాయకులు చెడు మార్గాన్ని ఎన్నుకుంటారు. ఇది చెప్పాను కదా, సోషల్ మీడియా అంత ఆషామాషి లేదు, ప్రతిదీ గమనిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ మార్గం కావాలి? చెడు మార్గం కావాలా? మూర్ఖత్వపు రాజకీయం కావాలా? రామరాజ్యం కావాలా? నేటి వాస్తవం అనే అంశంపై మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.